మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం 2 నెలలు ఇస్తామని చెప్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక లేకుండా పిల్లలు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఈయన వచ్చిన బస్సులు పెట్టారు అనుకో, ఇప్పుడు కొన్ని 100 మంది పిల్లలు ఉపవాసం మాకు కూడా బస్సులు ఎక్కలేము. ఇప్పుడే ఎక్కలేకపోతున్నాం. ఇప్పుడు బస్సు ఎక్కాలంటే ఒకసారి నేను కూడా ఎక్కలేకపోతున్నా. అప్పుడు మగవాళ్ళు అంటారు పనికి రాలేరు, పిల్ల ఏం అన్నం కూడా వండుతో చూస్తాం. మరి మహిళలు మాకు ఉచితంగా బస్సులో తిరుగుతాం తిరిగితే మరి వాళ్ళు సంవత్సరం గడవారుగా, వాళ్ళు పిల్లలకి అన్నం వండి పెట్ట మొగుడు పని చేస్తేనేగా. ఇప్పుడు నేను ఉన్నాను 152 నెలలు సంపాదిస్తే ఇంటికి తీసుకెళ్తే ఆవిడ అన్నం కూడా వండి పెడతాయి. నేనేం తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఆ రోజు పొత్తు ఉంటమేగా. సార్ మహిళలు చూసుకుంటే కనుక ఉచిత పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఉచిత మహిళలకి పథకం అనేది కరెక్టే, కానీ అది ఏదైతే బిలో పవర్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉచిత పథకం పెట్టడం ద్వారా రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు. ఉచిత మహిళలందరికీ ఫ్రీ ప్రయాణం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పని లేకుండా పాట లేకుండా ఆ ఊరికి ఈ ఊరికి ఇల్లు వదిలిపెట్టి తిరగడానికి అలవాటు పడిపోతారు. సో అది కాకుండా ఎవరైతే బిలో పవర్టీ పీపుల్ ఉంటారో వాళ్ళ వరకు ఉచిత పథకం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మహిళలకు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం అది కూడా చెప్పాను కదా, అది కూడా ఉచిత బస్సులు అన్నాడు. ఎక్కి సంవత్సరం అయింది, ఏదైనా చేశాడా ఇంత మటుకు బస్సులు? అంటే అది ఎలాగిస్తాడు, ఏ రంగం ఇస్తాడు అనేది తెలియదు. అంటే ఈ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది అందుకోసం ఏమంటే ఆయన ఒకటండి రాజధాని అన్నాడు, మరి ఏమన్నాడో మనకు తెలియదు. ఆయన ఆ పనుల మీద ఉన్నాడు తప్ప జనాలను పట్టించుకోరండి. మరి రాజధాని కనుక పూర్తయితే మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు ఉంటాయి అంటాడు, కానీ ఇంత మటుకు ఏది డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది ఎవరికి ఇచ్చారండి? ఇక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఆయన అన్నాడుగా, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. ఇప్పుడు సత్యంలో ఉద్యోగస్తుల్లో తీసాడు, కొన్నాళ్ళు పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్ని చోట్ల విజయవాడ నేను పట్టించుకోడండి. హైదరాబాద్ అవన్నీ అప్పుడు పట్టించుకున్నారు, కానీ ఇప్పుడు విజయవాడ నేను పట్టించుకోండి. రాజధాని వస్తే మంచిదే, చేయండి, అది చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలని నేను కోరుకున్నాను. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ చేస్తాము, తీసుకొస్తామని చెప్తున్నారు, మీరేమంటారు? అది ఒక్కటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది బ్రదర్. ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యం అనేది అంత అవసరం లేదంటే కొంతమంది స్త్రీలు కూడా పని ఉన్నా లేకపోయినా ఉచిత బస్సుగా ఇల్లు వాటిలో వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఇంకా ఉచిత బస్సు పథకం ఒకటే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది కూడా 2 నెలలు ఇంప్లిమెంట్ చేస్తామంటారు. అది చాలా రోజుల నుంచి మహిళలు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడా అని. ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చింది, సంతోషం. చెత్తబండ్ల గురించి చెత్తది పెట్టారు, అదే కొంచెం బాధ అనిపించింది అందరికీ. ఎందుకంటే నాకు పుట్టిబుద్ధరికి ఇప్పుడు 60+ కానీ తక్కువ కాదు. అలాంటిది నేను ఎప్పుడూ తెలియదండి నాకు. ఈ బాబు గారు వచ్చిన తర్వాతే, జగన్మోహన్ బాబు గారు వచ్చిన తర్వాతనే అలా పెట్టారు. అది కరెక్ట్ కాదని నాకు, కానీ ఏం చేస్తాం, పెట్టారు రూలు, కట్టాల్సిందే అని వాలంటీర్లు వచ్చి అడిగేవారు, కట్టేవాళ్ళం అండి, కట్టేసాం. అదంతా ఏం లేదు, కాకపోతే అది కరెక్ట్ కాదు అనే అంతే. ఆ చెత్త పనులు అవి కరెక్ట్ కాదు. అది ఇప్పుడు బాబు గారు వచ్చారు కదా, ఇంకా చూసుకుంటారండి. మనకి పోలవరం, అమరావతి ఇవన్నీ అభివృద్ధిలోకి వచ్చేసినాయి అనుకోండి, ఇంకా మనకు డోకా లేదండి. అలాగే ఆయన అంటున్నారు కదా, మరో సింగపూర్ చేస్తానని అంటున్నారు కదా బాబు గారు. అవకాశం ఇద్దామండి, అందరికీ ఇవ్వాలి కదా అవకాశం. ఇప్పుడు జగన్మోహన్ బాబు గారు ఏదో చేస్తారని చేసి ఆయనకి ఇచ్చే అవకాశం ఆయన చేశారు. ఈ పథకాలు అన్నీ బాగా ఇచ్చారండి, ఆయన గారు కూడా ఇవ్వలేదని ఏం కాదు. కానీ కరెంట్ బిల్లులు ఎక్కువ రావడం, అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం, అవన్నీ కొన్ని ఇప్పుడు సామాన్య మానవులండి, మేము వచ్చే దాంట్లో ఏదో కొద్దిగా అలా పెట్టుకుంటే పెట్టేవాళ్ళం. దానికి కొంచెం ఇబ్బంది తప్ప వేరే ఏం లేదు. అమరావతి చూసుకుంటే కనుక 3 ఏళ్ళు పూర్తి చేస్తామని సీఎం గారు చెప్పడం జరిగింది. 3 ఏళ్ళకి పూర్తి చేస్తా అన్నారా? చేస్తారండి, బాబుగా చెప్పారంటే చేస్తారు, అభివృద్ధి చేస్తారంటున్నారు. కానీ మొన్న ఈ మునిగిపోవడం, అదే మన వాటర్ వచ్చి మునిగిపోవడం, అది రాంగ్ అయిపోయిందండి. మరి చేస్తారు, కానీ అప్పుడు కూడానండి చాలామందికి చాలా రకాలుగా అప్పుడు చేశారండి. కూరగాయల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి అన్నీ అందరికీ ఇచ్చి చాలా బాగా ఆదుకున్నారండి ఆ టైంలో. ఆ వరదల టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోలేదు? లేదండి, అవన్నీ బొట్టి మాట్లాడండి, తప్పు అనకూడదండి. ఆ వయసుకి ఆయన చేశారంటే చాలా ఎక్కువ. ఆ వయసుకి ఇప్పుడు చిన్న వయసు కూడా చేశారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చూసుకోండి, 50 సంవత్సరాలు ఉంటుంది. ఆయన వయసుకి ఈయన వయసుకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తేడా ఉంటుంది. మన బాబు గారు పాపం ఆ వయసులో కూడా అలా కూర్చొని అందరికీ జనాలకి వచ్చారంటే అది చాలా గ్రేట్ అండి. అది మెచ్చుకోవాలి, వయసుని బట్టి కూడా ఉంటుందండి. అది తను స్వయంగా వాటర్లోకి వచ్చి దిగి వచ్చారండి, ఇంటింటికి వచ్చారు, అప్పుడు పడవల్లో వచ్చారు, అంతా వచ్చి చేశారు. ఆ పడవలు వెళ్ళలేని అవకాశంలో కూడా దిగి మన బాబు గారు తిరిగి అందరికీ ఇవ్వండి, అందరికీ చేయండి అని మనుషులు వెనకాల పురమాయిస్తూనే ఉన్నారండి. చాలా వరకు బాగా చేశారండి.
ఒకటి అందుని ఒకటి అందట్లేదు అంటున్నారు. పిల్లలకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు రీయింబర్స్మెంట్ అవి పడతలేదన్న మెయిన్. దాని గురించి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మధ్యతరగతులకు ఫీజు రీయింబర్స్మెంట్ పడతలేదని చెప్పేసి అది మాత్రం కొద్దిగా బ్యాడ్గానే ఉంది. గతంలో ఎలా ఉండేదన్నా ఫీజు గతంలో కరెక్టే పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం మటుకి ఎవరికి ఆగల. మెయిన్ చదువుకునే పిల్లలకి అది ఒకటి ప్రాబ్లం. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక గత ప్రభుత్వమే సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ముందు చదువుకున్న వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు కదా. వాళ్ళు మెయిన్ లాస్ట్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన కాలేజ్ యాజమాన్యం ఇవ్వకపోతే పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వరు కదా. అది ముందు మెయిన్ పిల్లలకి ఇంపార్టెంట్ మెయిన్ కాలేజీ పిల్లలకి. అది ఇబ్బంది. గతంలో ఏంటంటే కరెక్ట్ టైం అంటే టైంకి అమౌంట్ పడేది వాళ్ళకి కాలేజీ వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండేది. మెయిన్ యువతల పిల్లలకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్. అది మాత్రం మెయిన్. ఏ గవర్నమెంట్ వచ్చిన ముందు కాలేజీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటే అదే బెస్ట్. పథకాలు చెప్పిన పథకాలు కరెక్ట్గా వెళ్తామంటే గవర్నమెంట్కి ఏది ఇవ్వక ఉండదు. పథకాలు మెయిన్ పిల్లలకి అనుకున్న ప్రకారం కాలేజీ పిల్లలకి కరెక్ట్గా ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా జరిగితే అసలు ప్రాబ్లమే ఉండదు. ప్రభుత్వం సంవత్సరమే కదా, ఇప్పుడు అన్నబడిగింది లేదు, మొత్తం చూడవసరం లేదుగా. ఇప్పుడు సంవత్సరమే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాలు అవ్వాలి కదా. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎలా తెలిసిపోద్ది? ఇప్పుడు పొయ్యి పెట్టాము, నీళ్ళు పోసాము, అన్నం ఉడకాలి కదా. సంవత్సరానికి 365 రోజులు అయితే తెలిసిపోద్దా? తెలవదు కదా. ఇంకో 4 సంవత్సరాలు ఉంది, 4 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పారు. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయంటారు? మీరేమంటారు? పథకాలు అమలు చేయాలి కదా. ఒక్కొక్కరు అందుతూ ఉండాలి. పరిపాలన మీద దృష్టి పెట్టుకోవాలి. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ అంటే సెట్ చేసుకునేప్పుడే సంవత్సరం పడుతుంది. ఇప్పుడే కాదు, ఎమ్మటిని అవ్వదు కదా. పరిపాలన అనుభవం ఉందా మాట వాస్తవే, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఇవన్నీ అమలు అవ్వాలి కదా. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కుదురుకోవాలి కదా. ప్రభుత్వం అంటే ఒకటే కాదు కదా, దాంట్లో కూటమి ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం, ఒక ప్రభుత్వం కాదు కదా, ఒకటే ప్రభుత్వం కాదు కదా. కూటమి ప్రభుత్వం అంటే మూడు కలిపి కూటమి అన్నమాట. అవన్నీ ఒక్కొక్కరు ఎమ్మెల్సీలు అని ఇవన్నీ మొత్తం సెట్ చేసుకునేప్పుడు ఇప్పుడు దాకా టైం పడుతుంది కదా. అది పథకాలు అందకపోతే 2029లో ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఇచ్చా బాగుంది, పరిపాలన బాగుంది. 2029 అధికారం వస్తారు. పరిపాలన బాగోలేదనుకోండి, 2029లో మీరు ఇబ్బంది పడతారు. అప్పుడు ప్రజల యొక్క దగ్గర ఒక ఆయుధం ఉంది. ఏంటి? ఓటు అనే వజ్రాయుధం ఉంది. అది ఏం చేస్తారంటే 5 సంవత్సరాల పాటు చూస్తారు పరిపాలన ఎలాగుంది, లాండ్ ఆర్డర్ బాగుందా, శాంతి భద్రతలు బాగుంటాయా, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటా. పేదవాడికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఈ గవర్నమెంట్లో బాగుందిరా బాబు అనుకుంటే 2029లో అదే గవర్నమెంట్ వద్ది. లేదనుకో మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తాం అనుకుంటే 2029లో ఇబ్బంది పడతారు. అది